వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. సారవకోట మండలంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భగ్గు రావణమూర్తి పాల్గొన్నారు. సారవకోట మండలం కిమిడి భద్రాచలం గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రజా చర్చా వేదిక రచ్చబండ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రావణమూర్తి పాల్గొన్నారు. మరియు ఆయనతో పాటు రాష్ట్ర బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతిరావు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖైదీలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలు కల్పించాలి అని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఖైదీలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ శ్రీకాకుళంలోని అంపోలు వద్ద ఉన్న జిల్లా జైలును సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ఖైదీలు అందరితో వ్యక్తిగతంగా ముచ్చటించి జిల్లా జైలు మొత్తం కలియచూశారు. జైల్లో వంటశాల, ఆహార పదార్థాల నాణ్యతను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా జైల్లోని సరుకులు నిల్వ చేసే విభాగం, ఖైదీలు ఉండే బ్లాక్స్, వారి స్నానపు గదులు, ఖైదీలు వారి సంబంధిత బంధువులతో మాట్లాడే రూము, మహిళా ఖైదీల రూములు, ఖైదీలకు అందుతున్న భోజనము మరియు ఇతర వసతుల వివరాలు అన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ జైలు జీవితంలో ప్రశాంతంగా ఉండి జీవితంలో మార్పు పొందాలని కోరారు. క్షణికావేశంలో విచక్షణ లేకుండా తప్పులు చేయరాదని సూచించారు. ఇక నుంచి అయినా ప్రవర్తన మార్చుకోమని, మంచి ప్రవర్తనతో మెలగాలని వారి హితవు పలికారు. జిల్లా జడ్జి జైలు ప్రాంగణం మొత్తం కలిసి చూశారు. ఈ క్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ నబీఖాన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసనాయుడు, జైలర్ ఉదయ్ భాస్కర్, డిప్యూటీ జైలర్ రామకృష్ణ, పెద్ద సంఖ్యలో జైలు సిబ్బంది, ముద్దాయిలు పాల్గొన్నారు. కొత్త ఓటర్ నమోదు, అలాగే ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణల కోసం డిసెంబర్ 9వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల్లో జిల్లాలోని 2357 బూత్ స్థాయిల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ శిబిరాలను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. పలాస మండలంలో ఆదివారం ఆయన ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించారు. బిఎల్ఓలు పోలింగ్ ఆయా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారని అన్నారు. డిసెంబర్ 26వ తేదీలోగా దరఖాస్తులు పరిశీలించి పరిష్కరిస్తామని, జనవరి 5వ తేదీన కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఒకే డోర్ నెంబర్లో 10 కంటే ఎక్కువ ఓట్లు 8,000 ఉన్నట్లు గుర్తించామని, అధికారులు పూర్తి స్థాయిలో విచారించి వాటి సంఖ్యను 222కు తగ్గించగలిగారని అన్నారు. మిగిలిన చోట్ల కూడా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ఫారం 8లు సమర్పించినట్లయితే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. మన అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి 2024 నాటికి ఏదైతే జనరల్ ఎలక్షన్స్ కాబోతున్నాయి దాని గురించి స్పెషల్ సమ్మర్ రివిజన్ 2024 27th అక్టోబర్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. 27th అక్టోబర్ నుంచి 9th డిసెంబర్ వరకు ప్రజల నుంచి వాళ్ళ ఓటర్ జాబితాలో ఏదైనా అడిషన్స్, డిలీషన్స్, మోడిఫికేషన్స్ చేయాలంటే ఆ ఫార్మ్స్, అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 9వ డిసెంబర్ కల్లా ఈ మనకి పరిమితంగా ఉంది. ప్రజలు అందరూ కూడా 9 డిసెంబర్ కల్లా వాళ్ళ దరఖాస్తులు ఇవ్వాలి. వాళ్ళకి 26th డిసెంబర్ కల్లా పరిష్కరణం చేసి ఆ అబ్జెక్షన్స్ డిస్పోజల్ చేసి తుడి జాబితా 5th జనవరి రోజు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మన జిల్లాలో స్పెషల్ క్యాంపెయిన్ డే, నిన్న 2nd డిసెంబర్, ఈ రోజు 3rd డిసెంబర్, 2 రోజులు స్పెషల్ క్యాంపెయిన్ డే కింద జిల్లాలో ఉన్నటువంటి 2357 పోలింగ్ స్టేషన్లు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూర్చొని ఉన్నారు. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ ఫార్మ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ స్పెషల్ క్యాంపెయిన్ డే అయిన తర్వాత కూడా తహసీల్దార్ ఆఫీసులో కానీ ఈఆర్ఓ ఆఫీసులో ఫార్మ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు అందరూ కూడా ఈ విషయంలో కొంత చైతన్యం పొంది అవగాహన కల్పించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటర్ జాబితాలో ఉన్నారా లేదా చెక్ చేసుకుంటూ, మరీ ముఖ్యంగా 18 years, 19 years కొత్తగా ఏదైతే అర్హత పొందిన యువతులు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఈ డ్రైవ్ లో పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలి. సమాజంలో సాధారణ పౌరుల కంటే దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సంకల్పానికి వైకల్యం అడ్డుకోలేదని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగాయి.
ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా బెహ్రా మనోవికాస కేంద్ర నిర్వాహకులు శ్యామల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన సృష్టికర్త ఒక బ్రహ్మ లఘునాటికను ఆద్యంతం తిలకించి విద్యార్థులను అభినందించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక సంకేతానికి గుర్తుగా దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. గతంలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేవారిని తదుపరి విభిన్న ప్రతిభావంతులుగా ప్రభుత్వం గుర్తించిందని, ప్రస్తుతం దివ్యాంగులు అని పిలుస్తున్నారని అన్నారు. దివ్యాంగులు అంటే దివ్యమైన శక్తి వారిలో ఉందని అర్థం చేసుకోవచ్చన్నారు. ఇతరుల కంటే ప్రత్యేకమైన శక్తి, ప్రతిభ వారిలో ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. మీకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ నియామకాల్లో 4% రిజర్వేషన్ అమలవుతుందని, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో చర్యలు తీసుకున్నట్లు వివరించారు. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ క్రింద బ్యాక్లాగ్ పోస్టుల్లో 239 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలు కల్పించామని గుర్తు చేశారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారందరినీ సమాజాభివృద్ధిలో భాగం చెయ్యాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో 1,75,750 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లు, వినికిడి యంత్రాలు అందజేశారు. 52 దివ్యాంగుల స్వయం సహాయక సంఘ సభ్యులకు 72 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు, ధృవీకరణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కె కవిత, ఐసిడిఎస్ పీడి శాంతిశ్రీ, డిఆర్డీఏ పీడి విద్యాసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షతలు ప్రతి ఒక్క హిందూ బంధువుకి చేరాలి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్ఆర్ అన్నారు. ఆదివారం అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుండి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తీసుకుని వచ్చిన శ్రీరాముని పూజిత పవిత్ర అక్షంతలు ఉన్న కలశాలను రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థం జంక్షన్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి గుడి నుండి అయ్యప్ప స్వామి గుడి వద్దకు మంగళ వాయిద్యాలతో తీసుకుని వెళ్లే కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నడిగుదిటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూ బంధువులు జై శ్రీరామ్ నినాదాలతో మండల కేంద్రం భక్తిభావంతో నిండిపోయింది. తెలంగాణ అంగన్వాడీల కంటే వేతనాలు ఎక్కువ ఇస్తామన్న మాట రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అని ఐఎఫ్టీయూ కార్యవర్గ జిల్లా ఉపాధ్యక్షులు దంత వెంకన్న అన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయం కొత్త రోడ్డు దగ్గర జరిగిన కార్యవర్గ సమావేశం దంత వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని, డిసెంబర్ 8వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్న అక్కచెల్లెమ్మలకు మద్దతు తెలుపుతూ సమ్మె యొక్క కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద రాతలుగా మిగిలిందని, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 2002లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికి మన రాష్ట్రంలో అమలు చేయటం లేదని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చలేదని, హెల్పర్లు ప్రమోషన్లకు ఎటువంటి నిబంధన పాటించలేదని, సెంటర్ల నిర్వహణకు అంగన్వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి, అంగన్వాడీల సమస్యల పరిష్కారాల కోసం దశల వారీగా అనేక రకాలుగా చేసిన ఆందోళనలపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించి పోలీసులతో అవమానించిందని, ఈ నేపథ్యంలో మన సమస్యల పరిష్కారం కోసం 2023 డిసెంబర్ 8వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీ సెంటర్లు మూసేసి నిరవధిక సమ్మె చేయాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టీయూ 3 సంఘాల రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారని, ఈ సమ్మెలో వర్కర్స్, హెల్పర్స్ 100% పాల్గొని ప్రజా మద్దతు కూడగట్టి ప్రభుత్వ మెడలు వంచి తమ హక్కులు సాధించాలని తీర్మానించారు. సమ్మె కరపత్రాన్ని కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ నెల 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని తీర్మానించారు. ఆదివారం రణస్థలం పంచాయతీ రణస్థలం గ్రామంలో సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు ఆధ్వర్యంలో పంచాయతీలోని ప్రధాన సమస్యల విషయంలో చర్చ నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని పంచాయతీలో నిర్వహించారు.
పంచాయతీలో గల ప్రజలు 50 మంది పాల్గొని తమ సమస్యలు సర్పంచ్ ముందుకు తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని ఈ నెల 10వ తేదీ శ్రీకాకుళంకి విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ అధినేత అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని సర్పంచ్ తెలియపరిచారు. రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి బొగాది అప్పలనాయుడు, ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య నుండి శ్రీరాములు వారి పూజలో ఉపయోగించిన అతి పవిత్రమైన అక్షింతలు ఆదివారం ఊరేగించారు. కవిటి మండల పరిధిలో ఆదివారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 సంవత్సరాల హిందువులు కళ నెరవేరే రోజు 500 సంవత్సరాలుగా ఉన్న హిందువుల కళ నెరవేరే రోజు దగ్గరలోనే ఉందని, అయోధ్య శ్రీరాముల వారి మందిర ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆ అయోధ్య నుండి శ్రీరాముల వారి పూజలో ఉపయోగించిన అతి పవిత్రమైన అక్షింతలు ఆదివారం విశ్వ హిందూ ఆధ్వర్యంలో మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా శ్రీరాముని భక్తులు, అలాగే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, విశిష్ట ప్రముఖులు, మహిళలు, భజన బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్టాండ్ నుండి శ్రీ పట్టాభిరామ మందిరం వరకు యోగానంద గురువు ఆధ్వర్యంలో ఊరేగింపుగా అక్షతలు తీసుకుని వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తదనంతరం ఈ పవిత్రమైన అక్షంతలు జనవరి 1 నుంచి వారం రోజుల్లో ప్రతి ఇంటికి అయోధ్య రామయ్య చిత్రపటము మరియు అక్షంతలు చేరుకుంటాయని బీహెచ్పీ వారు తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతున్నందున రణస్థలం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మరియు మిఠాయిలు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కొత్తకోట్ల సింహాద్రి నాయుడు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్లుగా ఈ దుర్మార్గపు కేసీఆర్ పాలన చూసి ఓర్వలేక భరించలేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి మరియు తమ అభివృద్ధి ఉంటుందని నేడు ఈ తీర్పు ఇచ్చారని, తెలంగాణలో నాయకులందరూ కలిసి ఐకమత్యంతో నేడు గెలుపుని సొంతం చేసుకున్నారని, తెలంగాణ రాష్ట్ర గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా బలోపేతమవుతుందని అన్నారు. తెలంగాణ నేతలు చాలా చాకచక్యంతో కృషితో పార్టీని బలోపేతం చేసి నేడు అధికారంలోకి తీసుకొచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావం చూపబోతుందని, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సంతరించుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ కె లక్ష్మి, కె జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.